హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా అంటూ సర్వలోకానికి చాటించే సిలువ దర్శనం. అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం. ఆత్మాభిషేకంతో పోరాటం, ఆత్మల రక్షణయే ధ్యేయం. అన్యజనులకిదియే సునాదం, అన్యజనులకిదియే సునాదం. అడుగడుగున అద్భుతాలతో ప్రయాణం, అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బయలుపరిచిన మాటలు మాత్రమే పంచుకోవడానికి నన్ను మీ ఎదుటికి తీసుకొచ్చి ఉన్నాడు. వేరొక విషయం నేను చెప్పను. దయచేసి ఇది మీకు ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉంటుందని విశ్వసించి, ఉపవసించి, ప్రార్థన చేసి, సిద్ధపడి ఈ రీతిగా మేము ముందుకు వచ్చి నిలబడి ఉన్నాం. ప్రభువా, నా అతిశయము నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. చీకటిలో ఉన్న నన్ను ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నన్ను పిలుచుకున్నావే. నిన్ను గురించి పాడకుండా ఉండగలనా? నిన్ను గురించి మాట్లాడకుండా ఉండగలనా? నీ సన్నిధిని వెతకకుండా ఉండగలనా? నీ సహవాసము మధురమైన ప్రేమామృత ధారలను రుచి చూడకుండా ఉండగలనా? నీ శ్రేష్టమైన పలకరింపులు, నీ స్పర్శ, నీ స్వరము లేకుండా బ్రతకగలనా? మధురాతి మధురమైన నీ ప్రేమ కొరకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మొట్టమొదటిగా మీరు ప్రార్థించాలని ఆయన కోరుతున్నారు. మీరు గొంతు విప్పాలని, మీ హృదయం విప్పాలని ఆశపడుతున్నారు. మనమేమో వేరొకరి ప్రార్థన మీద ఆధారపడుతున్నాం. దయచేసి హృదయాలు తెరవండి, నోరు విప్పండి, ప్రభువైన యేసు అని పిలవండి. ఆయన మీ వైపు చూస్తారు. నా యొక్క బాధను వినండి నాయనా అని మీ బాధను, మీలో ఉన్న వేదనను, మీలో ఉన్న కష్టమును దయతో మొట్టమొదటిగా దేవుని పాద సంఖ్యలో విన్నవించుకోనండి. దేవుడు వింటూ ఉన్నారు. దేవుడు మీ వైపు మళ్ళీ ఉన్నారు. దేవుడు మీ వైపు చూస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని ఆయన ధైర్యపరుస్తున్నారు. ఇదిగో ఆయన మీ భుజమును తట్టుచున్నారు. ఇదిగో ఆయన మీ చెయ్యి పట్టుకొనిచున్నారు. ఇదిగో మీ పక్షమును ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మీ పక్కన ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మీకు ఆయన తోడై ఉన్నారు. ఇదిగో మన మధ్యలో ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మనందరినీ ఆయన గమనిస్తున్నారు. ఆయన చెవిలోకి మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నారు. ఆశగా మనల్ని హక్కున చేర్చుకొని, ఎత్తుకొని, హత్తుకొని ముద్దాడటానికి మన మధ్యలో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆనందాన్ని మిమ్మల్ని మీరందరూ అనుభవించాలని ప్రభు పేరుని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రభుకే మహిమ కలుగును. ఈనాడు అనేక మంది ప్రజలు వ్యాధుల బారిన పడటానికి గల కారణం, ఈనాడు అనేక మంది ప్రజలు కృంగి కృషించిపోవడానికి గల కారణం, ఈనాడు అనేక మంది ప్రజలు ఆయుష్ను కోల్పోవటానికి, అర్థంతరంగా జబ్బులతో, వ్యాధులతో మరణించడానికి గల కారణం ఏమిటి తెలుసా? సమస్యలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, రోదలు, రుగ్మతలు, దురాత్మలు, చాతుబడి సమస్యలు, అప్పు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఐక్యత లేకపోవటం, ప్రతి విధమైన సమస్యలు మనిషి మీద అటాక్ చేసినప్పుడు వాటిని తట్టుకోలేక ఓడిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు, సిగ్గుతో తల వంచుకుంటున్నాడు. ఆశ ఉంది, బాగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ బాగా బ్రతకలేకపోతున్నాడు. గొప్ప వాళ్ళ వాళ్ళని ఆశ ఉంది, కానీ గొప్పవాడు కాలేకపోతున్నాడు.
మంచి బట్టలు కట్టుకోవాలని ఆశ ఉంది, కానీ ఆ ఆశ నిరాశగానే నిస్పృహంలోకి తీసుకువెళ్తుంది తప్ప ఆశ తీర్చేటువంటి మార్గం దొరక్క, ఆశలు తీర్చబడక అనేక మంది ఈ లోకంలో చనిపోతూ ఉన్నారు. ఇదంతా ప్రభువైన యేసు పరలోక రాజ్యం నుంచి చూశాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి, ఆయనకు ఇష్టమైన ప్రియమైన ఆయన బిడ్డలు ఈ లోకంలో అలమట్టిస్తున్నటువంటి ఆ దుస్థితిని చూచిన దేవుడు ఆ సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి. ఓడిపోతున్న మానవాళిని గెలిపించటానికి, ఓడిపోతున్న మనుషులను గెలిపించడానికి ఈనాటి లోకము ఓడిపోయిన వాడిని చూసి నవ్వుతుంది. ఇలాంటి దుర్భర స్థితిలో ఉన్న మానవాళికి ఎవరు దిక్కు? ఈనాడు ప్రజలు మోసపోతున్నారు. ఎవరో దిక్కని, ఎవరో ఏదో చేస్తారని. దయచేసి గమనించాల్సిన విషయము, సర్వ మానవాళికి ఏకైక దిక్కు సృష్టికర్త అయిన దేవాది దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మిన వారు ఎన్నడూ మోసపోరనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. ఆయన హృదయంలో నీకు ఎంత విలువ ఉందో, ఎంత స్థానం ఉందో నువ్వు తెలుసుకుంటే బోర్లా పడి నువ్వు పొర్లుతూ ప్రభు స్తోత్రం చెల్లిస్తావు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత విలువనిస్తున్నాడో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో, ఎంత ప్రణాళిక ఉద్దేశములు ఆయన మన పట్ల కలిగి ఉన్నారో, ఆయన తలంపులు ఒక్కసారి దైవ గ్రంథంలో తెలిస్తే, ఒకసారి దర్శనం రూపంలో చూస్తే, ఒకసారి దేవుని సేవకుల ద్వారా ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు మనకు తెలియపరిస్తే కళ్ళు తిరిగిపోతాయి. దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ పాస్టర్ కాలేబు రోడ్ల వెంట పిచ్చివాళ్లాగా తిరిగేటువంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని ప్రభువైన యేసు పట్టుకొని ఈ రోజు మీ ముందు ఈ స్థానంలో నిలిపాడు. ఇది కేవలము యేసు దేవుని సంకల్పమే. నన్నే ఇలా చేసినట్లయితే నాకంటే గొప్పవారు, చదువుకున్న వారు, జ్ఞానము కలిగిన వారు, బుద్ధి విచక్షణ కలిగినటువంటి వారు, మంచి వారు, నీతి న్యాయములు కలిగినటువంటి వారు నా ఎదుట ఎంతో మంది ఉన్నారు. నాకంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓడిపోతున్న మానవాళిని గెలిపించడానికి మన పక్షాన దిగి వచ్చిన దైవమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు, ఓటమిని ఆయన ఓడించాడు. మనిషి వెంట పడుతున్న మరణము వెంట ఆయన పడి మరణపు ముళ్ళను విరిచి పారేశాడు. ఇక మనకు విజయమే తప్ప అపజయం లేదండి. అందుకే అంటున్నాను, మీ పక్షమున దిగి వచ్చాను, బలహీనుల పక్షాన్ని దిగి వచ్చాను, ఓడిపోతున్న వారి పక్షాన్ని దిగి వచ్చాను, సరెండర్ అవుతున్న వారి పక్షాన్ని దిగి వచ్చాను, సిగ్గుపడుతున్న వారి పక్షాన్ని దిగి వచ్చాను, వెలివేయబడిన వారి పక్షాన దిగి వచ్చాను, అణచబడుతున్న వారి పక్షాన దిగి వచ్చాను. అతి భయంకరమైన, నీచమైన, దారుణమైన పాప శాపములో ఉన్నటువంటి వారి కొరకు దిగి వచ్చాను. ఇదిగో నా ప్రియమైన ప్రజలారా, మిమ్మల్ని శోధిస్తున్న ప్రతి శోధనను నేను జయించి ఉన్నాను. అదంతా కూడా నీకు నేను ఇచ్చి వెళ్తున్నాను. కాబట్టి నీవు కూడా నా వలె జయిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయిస్తావు అని కూడా కాదు, మీరు లోకమును జయించి ఉన్నారు అంటే మనం లోకాన్ని జయించి అయిపోయింది. లోకాన్ని జయించేశాం. చాలా మంది దేవుడు మాట్లాడే విధానాన్ని ఒకసారి గమనించండి. లోకాన్ని మీరు జయించేశారు, కావలసిన శక్తిని నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను. కాబట్టి మీరు లోకాన్ని జయించేశారు. జయించుడు కావలసిన గొప్ప దైవికమైన శక్తిని మీకు నేను బహుమానంగా ఇచ్చి వెళుతున్నాను. ఆ బహుమానముతో, ఆ శక్తితో లోకమే కాదు, లోకములో సమస్తమును మీరు జయిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఏంటంటే, ఆయన చేయాలనుకున్నది, భవిష్యత్తులో ఆయన చేయబోతున్నది, చేయటానికి నిర్దేశించినటువంటిది ముందుగానే ఆయన బయలుపరుస్తాడు. అబ్రహాము పేరు మొట్టమొదటిగా అబ్రాము. అబ్రామును దేవుడు అంటాడు, అబ్రహామా అంటాడు. అంటే అర్థం ఏమిటంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. సంతానమే కలగలేదు, అయితే దేవుడేమన్నాడు, సంతానమునకు తండ్రి అన్నాడు. అబ్రహాముకు అనిపించుకోండు, నాకు పిల్లలే లేరు, అనేక జనములకు తండ్రి అని పిలుస్తూ ఉన్నాడే. దేవుడు ఏదైతే చేయదలుచుకున్నాడో దాన్ని ఆయన మాట రూపంలో వెల్లడిపరుస్తాడు. ప్రియమైన దేవుడు, అబ్రహామా అంటే ఒక్క పిల్లోడు కూడా కలగలేదు ఆయనకి. దేవుడు చెప్తున్నాడు, నీకు అనేక జనములు పుట్టబోతున్నారు, నేను చెప్పినట్టు అది జరుగుతుంది, కాబట్టి ఆ జరగబోయేది నేను ముందుగానే ప్రవచిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే అనేక జనములకు తండ్రి అని పిల్లలు కనక మునిపే అబ్రహాముకు పేరు పెట్టాడు. లోకమును మనం జయించక మునిపే దేవుడు మనకు పేరు పెడుతున్నాడు, మీరు లోకమును జయిస్తారని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనల్ని దేవుడు పరలోకములో ఉన్నట్టుగా చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంటే మనలో ఎవరో చేయి దాటి పోతారని, నరకాన్ని వెళ్తారని, చీకట్లో కలిసిపోతారని, మళ్ళా సాతాను వశమవుతారని దేవుడు అనుకోవట్లేదు. ఈరోజు మన కలలో రాత్రి నిద్రపోతున్నప్పుడు నా బిడ్డకు కానీ లేదా మీ బిడ్డకు కానీ ఏదైనా అపాయము
కలుగుతుంది అనేటువంటి ఆలోచన కలలో వచ్చినప్పుడు వెంటనే మేలుకొంటాము, దాన్ని వెంటనే మనం రిజెక్ట్ చేస్తాము, దాన్ని ఏకీభవించం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు తన మంచితనంతో మనలో ఏ ఒక్కరు కూడా నశించటము ఆయనకి ఇష్టం లేదు, ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటము ఆయనకి ఇష్టం లేదు, ఏ ఒక్కరు తిరిగి పాపములో శాపములో కలవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనసారా ఆయన కోరుకుంటున్నాడు, మనమందరము దుష్టుని జయించి ఉన్నామని, లోకమును జయించి ఉన్నామని, జయిస్తామని, అందుకు కావలసిన శక్తి మనకి ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా నమ్ముతున్నాడు మనల్ని మనం జయిస్తామని. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. లోకమును జయించడానికి దేవుడు మనకేమిచ్చాడు? లోకమును మనం జయించడానికి దేవుడు మనలో ఏమి ఉంచాడు? లోకమును జయించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యము, శక్తి, అభిషేకము, ఇవన్నీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, విశ్వసించాలి. మనం సరిగ్గా వినగలిగినట్లయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే, మీరు ఎవరితో చెప్పుకోకుండానే ప్రభువైన యేసు పేరిట మీరు జయించే వీరులు అవుతారు. జయ వీరులు అవ్వాలనేటువంటిది దేవుని సంకల్పం. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పారు, నేను జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. మీరు జయిస్తే నేను నాతో కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను పరలోక రాజ్యంలో అన్నాడు. పోనీ మనల్ని మన శక్తి సామర్థ్యములతో జయించమని ఆయన మనల్ని అనాథలుగా విడిచి, లేకపోతే బలహీనులుగా విడిచిపోలేదండి, మనల్ని బలవంతులను చేసిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆయన బలమంతా సిలువలో మన కొరకు ధారపోశాడు. ఆయన తన సర్వస్వము మన కొరకు అప్పగించాడు. మనకు కావలసిన సమస్తం మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన వచ్చిందే మనల్ని గెలిపించడానికి, జయవీరులు చేయటానికి, దైవరాజ్యం వరకు విజయ పదాన నడిపించడానికి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జయించడానికి మొదటి సూత్రాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రెండో సెక్షన్లో జయించడానికి రెండో సూత్రం తెలుసుకోబోతున్నా. దయచేసి మీరు వినాలని ప్రభు పేరుడు మనం చూస్తున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ప్రభువైన యేసు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం అది. ఆ సందర్భం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఈ శిష్యులైన వారు యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, కని విని ఎరుగని విధముగా, మునుపెన్నడూ లేని విధముగా ఈ భూమి పైన నీ ద్వారా అద్భుతాలు, సూచక్రియలు జరగటం మేము కండ్లారా చూస్తూ ఆశ్చర్యచకితులం అవుతున్నాం. అసలు దీనికి కారణం ఏమిటి? నీ నోట్లో ఏం సనుగుతున్నావు? నీ నోట్లో ఏమి మూలుగుతున్నావు? అసలు నీ నోట్లోంచి ఏం వెల్లడవుతుందో తెలియదు, కానీ మొత్తానికైతే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇట్టే జరిగిపోతున్నాయి. మా కళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. కుంటి వారు నడుస్తున్నారు, గుడ్డి వారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు. ఇలా మహత్కార్యాలు, అసలు ఎవరు చేయలేని అద్భుతాలు, భూమి పుట్టినాక మేము వినని అద్భుతాలు, చూడని అద్భుతాలు మేము చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యం? అసలు నువ్వు చేస్తున్న ప్రార్థన ఏమిటి అని అడిగాడు. చాలా మంది అనుకుంటారు ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతుంటే ఆయన గొప్పోడు అనుకుంటారు, ఆయన ద్వారా స్వస్థతలు జరుగుతుంటే ఆయనలో ఏదో ఉంది అనుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఈయన ఏదో చేస్తున్నాడు, నోట్లో గుండా ఏదో మాట్లాడుతున్నాడు. ఈయన మాటల్లో ఏదో ఒక మర్మం లేక మంత్రం, తంత్రం ఉంది, ఏదో జిమ్మిక్ ఉంది. మొత్తానికైతే ఈయన మాట్లాడితే చాలు మహత్కార్యాలు జరుగుతున్నాయి. మహిమ కలిగిన దేవునిగా ఆయన ప్రత్యక్షం అవ్వలేదు, శిష్యులతో మనిషిగా ఆయన సంచరించాడు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఏదైనా అడగాలన్నా, ఏదైనా చేయాలన్నా ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన అంటే ఏమిటండి? ప్రార్థన అనగా సాక్షాత్తు మనం సృష్టించిన దేవదేవునితో మాట్లాడటం, ముఖాముఖిగా సంభాషించడం, పంచుకోవటం. ముఖాముఖిగా అంటే దేవుడు కనపడ్డు కదా పాస్టర్ గారు అంటే, హృదయము తెరిస్తే తప్పకుండా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన సన్నిధి, ప్రసన్నత, ప్రత్యక్షతను నీ ఆత్మతో నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనించాలి, ప్రార్థన అనగా ముఖాముఖిగా దేవునితో సంభాషించే ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రార్థన అనగా ముఖాముఖిగా దేవుణ్ణి కలుసుకొని దేవుడితో మాట్లాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, ప్రార్థనకి వెళ్తున్నామండి అంటున్నారు. స్పష్టంగా వివరించి చెప్తే, నేను దేవునితో మాట్లాడటానికి వెళుతున్నానని అర్థం. మీరు మాట్లాడటం ప్రారంభించండి దేవుడితో. మీరు దేవుడితో మాట్లాడితే దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు మాట్లాడటం ప్రారంభిస్తే దైవ గ్రంథం సెలవిస్తుంది, నా తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తావో అప్పుడే చెప్పు నా కుమారుడా అని తన చెవిని నీ వైపు ఒగ్గుతాడండి. ఎంత రెస్పెక్ట్ అండి! ఈరోజు లోకంలో ఎవ్వరూ ఇవ్వని గౌరవము ప్రభువైన యేసు ఆయన బిడ్డలకు ఇస్తున్నాడు. ఆయన ఎంత బిజీగా ఉండని, ఏ లోకంలో ఉండని గాక, నువ్వు ఏ పరిస్థితి
స్థితిలో ఉండనివి గాక, నువ్వు ఏ స్థలములో ఉండనివి గాక, నువ్వు ఎక్కడ ఉన్నా సరే పరలోకమందున నా తండ్రి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తావో, ఎక్కడ ఉన్నా సరే ఆయన చెవి ఎటువైపు మళ్ళించబడినా సరే వెంటనే తన చెవిని నీ వైపు మళ్ళించి చెప్పు నా కుమారుడా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని మీరు గ్రహించాలి. మనం అనుకుంటాం ఆయన వింటున్నాడో వినట్లేదు. బయట ఎవరో చేస్తే ప్రార్థన అది ఆయన సన్నిధికి చేరదు. ఎందుకంటే దేవునికి వారికి కమ్యూనికేషన్ లేదు, దేవునికి వారికి అగాధం ఉన్నది. వారు దేవునికి దూరమై ఉన్నారు కాబట్టి దేవుని స్వరం వారికి వినబడదు, వారి స్వరం దేవునికి వినబడదు. అందుకే జనాలు చచ్చిపోతే ఏం దేవుడా ఎంత అన్యాయం చేసావు, ఎక్కడ ఉన్నావు, పలకవు ఉలకవు, అసలు మాకేంటి ఇలా చేస్తామని అన్య జనులంతా కూడా దేవుని తిడతా ఉంటారు. నిజమే, కారణం ఏంటంటే వాళ్ళు దేవుని దూరమై ఉన్నారు. ఆయన ఉలికినట్టు కానీ పలికినట్టు కానీ వాళ్ళు అనుభవించరు. కానీ మనము దేవునికి దూరమైన వారం కాదు, దేవునికి అత్యంత సమీపంలో ఉన్నవారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం పిలిస్తే పలుకుతాడు, ఆయన పిలిస్తే మనకి వినపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దగ్గరగా మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఒక గొప్ప లీడర్తో మాట్లాడాలంటే 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఎవరు? 5 నిమిషాల్లో మనం చెప్పాల్సింది చెప్పి ముగించాలి. ప్రభువైన యేసు మాత్రం ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత సమయమైనా నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత టైం ప్రార్థన చేస్తావు అంత టైం విసుగు లేకుండా నీ ప్రార్థన వింటాడు. అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాడు, మీరు నా పిల్లలై ఉన్నారు, నేను మీకు తండ్రినై ఉన్నాను. ఆ సత్యం మీరు మొదట గ్రహించండి. నన్ను తండ్రిగా మీరు గుర్తించండి. నేను మిమ్మల్ని నా కుమారులుగా సృష్టించాను కాబట్టి నన్ను మీరు తండ్రిగా గుర్తించండి. తండ్రి దగ్గర మీ విన్నపాలు ఏ రీతిగా ఉంటాయో అలాగా మీ విన్నపాలు, మనవులు, విజ్ఞాపనలు నా సన్నిధిలో సమర్పించండి. ఇదిగో ఈనాడు ఒక దయ్యమును చూచి భయపడినట్లుగా, ఒక మృత్యువును చూచి భయపడినట్లుగా దేవుని చూచి ప్రజలు భయపడుతున్నారు. భయం ఉండాలి. దేవుడు అంటే అది గౌరవప్రదమైన భయం అవ్వాలి తప్ప చంపుతాడేమో, కొడతాడేమో, లేకపోతే కాళ్ళు చేతులు విరగదీస్తాడేమో అలాంటి ఆలోచన. ఒక రౌడీ షీటర్నిగా దేవుడిని నువ్వు చూసినట్లయితే దేవుడి మనస్సు గాయపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి దగ్గరికి నిర్ముఖమాటంగా నువ్వు రావటానికి ప్రయత్నించు. తండ్రి దగ్గర నిస్సందేహంగా ప్రార్థించడానికి ప్రయత్నించు. తండ్రి దగ్గర మనసు విప్పి నీ కష్టాన్ని పంచుకో. భర్త దగ్గరైనా భార్య తన కష్టాన్ని మరి పంచుకోకుండా మరి దాచుకుంటుందేమో కానీ తల్లిదండ్రి ఇంటి దగ్గరికి బిడ్డ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనస్సు విప్పి తన గుండె గాయమును తల్లిదండ్రులకు చూపిస్తుంది. కనుక తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు హృదయము తెరిచి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథంలో నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన తండ్రి అనే దేవుడు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఉన్నవాడు అనువాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి, గ్రహించాలి, విశ్వసించాలి. ఉన్నవాడు, ఉన్న దేవుడు ఉన్నాడని, నీ కొరకే ఉన్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ కొరకు తన ప్రాణము సైతం ఇవ్వటానికి వెనుతీయలేదనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మంచితనము ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన గుణగణాలు ఎంత గొప్పవో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలియకపోతే భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. భార్యాభర్తల మనసులు ఒకరికొకరికి అర్థమైతే తప్ప ఆ సంసార జీవితము సంతోషంగా ఉండదు. భార్య మనసు భర్తకు, భర్త మనసు భార్యకు అర్థం అవ్వాలి. అలాగే భక్తి జీవితంలో కూడా దేవుని మనస్సు నువ్వు ఎరగాలి, ఈ మనసు దేవుడు ఎరగాలి. కాబట్టి నువ్వు మనసులో దాచుకోకుండా నిర్ముఖమాత్రంగా దేవుని సన్ని ఆశని వెళ్ళబుచ్చుకో. ఎంతమంది ప్రార్థన చేయడానికి వచ్చారో వాళ్ళకు దేవుడు చెప్తున్నాడు హెబ్రీ గ్రంథంలోంచి 13వ అధ్యాయంలో నుంచి, నేను ఉన్నానని నమ్మాలి. చాలా మంది ఉన్నాడో లేడో కూడా తెలియకుండా ప్రార్థన చేస్తారు. పోనీ ఉంటే ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ప్రార్థన చేస్తారు. దయచేసి గమనించండి, ఆయన ఉన్నాడు. ఎక్కడున్నాడంటే నీలోనే ఉన్నాడు. మీరు నాకు ఆలయమై ఉన్నారు అన్నాడు ప్రభువైన యేసు. నీలో ఉంది ఎందుకో తెలుసా? నువ్వు పెడితే తినడానికి కాదు, నువ్వు ఇస్తే తీసుకోవడానికి కాదు, నిన్ను విజయ పథాన్ని నడిపించడానికి, బహుబలముగా నిన్ను నడిపించడానికి, ఓడిపోకుండా, త్రొట్టిల్లకుండా, కుంటు పడకుండా, పడిపోకుండా నిన్ను విజయ పదాన నడిపించటానికి ప్రభువైన యేసు నీలోకి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి గమనించాలి, ఎక్కడో ఉన్నాడు యేసయ్య అనుకుంటే పొరపాటు. యేసయ్య నీలోనే ఉన్నాడు.
కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మీరు ప్రార్థన చేయండి. మీకు భాషలు రాకపోవచ్చేమో, మీకు జ్ఞానం లేకపోవచ్చేమో, మీకు సంస్కృత పదాలు రాకపోవచ్చేమో, మీకు మరి చాలా పండిత సంబంధమైన కవిత్వపు సంబంధమైన మాటలు రాకపోవచ్చేమో, కానీ ఈ మాటలు రావా? పరలోకమందున నా తండ్రి. ఎంత ఉన్నతమైన ప్రార్థన, ఎంత విలువైన ప్రార్థన, ఎంత ఆశీర్వాదకరమైన ప్రార్థన. ఉన్నదంతా కూడా ఈ ప్రార్థనలోనే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థనను మీరు చెయ్యాలి. ఎలాగా అంటే, ఆయన ఉన్నాడని, ఉన్న దేవుణ్ణి ప్రార్థనలో నువ్వు కలుసుకుంటావని, నువ్వు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటాడని, విన్న వెంటనే ప్రతిస్పందిస్తాడని. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ ప్రార్థన ఆలకించి వెంటనే ప్రతిఫలం ఇచ్చేవాడని కూడా నమ్మాలంట. చాలా మంది అంటారు, నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను అంటే, వాళ్ళు అనుకునే విషయం ఏమిటంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ఆయా సమయాలలో, ఆయా పరిస్థితుల్లో, ఎప్పుడు ఎక్కడ నీకు ఏమి చెయ్యాలో తెలిసిన దేవుడు రైట్ టైంలో, రైట్ ప్లేస్లో అద్భుతము చేసి నీ ప్రార్థనకు జవాబుగా నీ కళ్ళ ముందు ఉంచి, ఆనాడు నువ్వు చేసిన ప్రార్థనకు ఈనాటి నా కార్యం ఇదిగో ఇప్పుడే నీకు నిర్దేశించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని దేవాది దేవుడు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు, ఎప్పుడో ప్రార్థన చేసిన ఆయన నువ్వు వెళ్ళలేదేమో అనుకున్నాను, ఎప్పుడో ప్రార్థన చేసి నువ్వు కనలేదేమో అనుకున్నాను, ఎప్పుడో ప్రార్థన చేస్తే నువ్వు అంగీకరించలేదేమో అనుకున్నాను, ఎప్పుడో ప్రార్థన చేస్తే నీకు కనికరం లేదేమో అనుకున్నాను, ఎప్పుడో ప్రార్థన చేస్తే నన్ను మర్చిపోయావు అనుకున్నాను. కానీ గుర్తు పెట్టుకొని సరి అయిన సమయములో నా జీవితంలో అద్భుతం చేసిన ప్రభువా నీకు స్తోత్రములంటూ కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు నీ ముందుకు దేవుడు తీసుకొచ్చినప్పుడు నువ్వు సాష్టాంగపడి దేవుని స్తుతిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గరికి వచ్చేవారట. ఎలా రావాలంటే ప్రతిఫలం ఇస్తాడని రావాలట. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే, ఫలానా ఆయన దగ్గర వెళ్తున్నాను. ఎందుకమ్మా? నా బిడ్డ పెళ్లి చేయాలండి, నా బిడ్డ పెళ్లి చేయాలండి. మరి ఎందుకంటే డబ్బులు కావాలండి, అప్పు అడగడానికి వెళ్తున్నానండి. ఇస్తాడంటావా? ఏమోనండి, ఇస్తాడో తెలియదండి. మరి వెళ్తున్నాను, అడిగి చూస్తానండి. అక్కడ అడిగిన తర్వాత మరి లేవమ్మా అన్నాడు. దోవలు వస్తుంది. అమ్మ ఏమైంది తల్లి అంటే, ఏమో నేను అనుకుంటానే పోయాను. ఏమని? ఇస్తాడో ఎవడో అనుకుంటా పోయాను. తీరా అనుకున్నది కాస్త అయింది. అవును, మరి అనుకున్నదే అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, అనుకున్నదే. మీరేమనుకుంటున్నారు? నా సేవ జరగదు, ఇంకేం జరుగుద్ది అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు నేనేం బాగవుతాను, ఇంకా బాగవును అనుకుంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు. డాక్టర్లు చెప్పింది మీరు మాట్లాడుతున్నారు, సమాజం చెప్పింది మీరు మాట్లాడుతున్నారు, మనుషులు చెప్పిన దాన్ని విశ్వసించి మీ కళ్ళకు కనపడుతున్న దాన్ని మాత్రం మీరు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మీ పరిస్థితులకు అతీతమైన దేవుని కార్యం జరగాలంటే పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడకుండా పరిస్థితులకు అతీతంగా మీరు మాట్లాడినట్లయితే అద్భుతాన్ని దేవుడు మీ పక్షాన చేసి చూపిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఇంకొక ఆయన బయలుదేరాడండి. అడిగండి అంటే, మా బాబు పెళ్లి చేయాలండి, డబ్బులు లేవండి, ఆ దొరవారిని అడగటానికి వెళ్తున్నానండి అని. మరి ఇస్తాడంటావా అంటే ఆయన అన్నాడంట, ఖచ్చితంగా మా దొరవారు, ఖచ్చితంగా నాకు చిన్నప్పటి నుంచి మా దొరవారి గుణం నాకు తెలుసు, ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఖచ్చితంగా నా బాధ కాదండి ఆయన. ప్రతి చిన్న విషయానికి సాయం చేసి ఆయన ఇంత గొప్ప కార్యం నా ఇంట్లో జరుగుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. తప్పకుండా స్పందించి నాకు సాయం చేస్తాడు. నేను డౌట్ లేకుండా, నేను విశ్వాసముతో మా దొరవారి దగ్గర వెళ్తున్నానండి అన్నాడు. మధ్యలో కనపడి అడిగితే పోయాడు. సంతోషంగా తిరిగి వస్తున్నాడు. మళ్ళీ అడిగాడంట. ఏమనంటే, బాబు మీ దొరవారు ఏమన్నారంటే, నేను చెప్పలా, ఫస్టే నేను అనుకున్నది జరిగింది. ఏం జరిగిందంటే, మా దొరవారు ఇస్తానన్నాడు. నేను పోయి అడిగాను, అడగగానే ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడంటే, ఇవ్వలేదు. ఇవ్వకుంటే నీకేంటారు బాబు అంత సంతోషం? నువ్వు అడిగావు, ఇవ్వలేదు కదా, ఇవ్వకపోతే సంతోషం ఏంటి కంటే, పిచ్చివాడా మా దొరవారు ఇస్తానన్నాడంటే ఇచ్చినట్టే. చెప్పండి కొట్టండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాలను కూడా అవును ఆమెను అన్నట్టుగా ఉన్నాయి. నీ జీవితంలో చేయబడిన ప్రతి వాగ్దానము కూడా అది నెరవేర్చబడి తీరుతుంది. నువ్వు విశ్వసించి కనిపెట్టి నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా నీ ఆస్తి, నీ కొరకు దాచబడిన ఆశీర్వాదం, నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం, నా బిడ్డల కొరకు నేను దాచిన ఆస్తి, నా బిడ్డలు తప్ప మరొకరు తినటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను కూడా. అందుకే నా బిడ్డల పేరు మీద ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తాను. అలాగే ఆయన పిల్లలకు ఆయన దాచిన ఆశీర్వాదాల స్వాస్థ్యము ఏ ఒక్కడు అనుభవించాడు. ఎవరిది వాడి కొరకే ఉంటుంది. కాబట్టి మీ అందరి కొరకు గొప్ప ఆస్తిని
స్వాస్థ్యాన్ని, సకల ఆశీర్వాదాలతో కూడిన నిధిని, రక్షణ ఆనందంతో కూడిన నిధిని, రక్షణ నిధిని, దాంట్లో సకల దీవెన ఆశీర్వాదాలు నిక్షిప్తమై ఉన్నవి. దాన్ని నీ కొరకు సిద్ధపరిచి నీ పేరు రిజిస్టర్ చేసి ఉన్నాడు. దానిని నువ్వు అనుభవించి తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మహిమను దొంగిలించాడు, మన ఆశీర్వాదాలు దొంగిలించాడు, మన రక్షణను కూడా దొంగిలించడానికి మన వెంటే తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను గాడు మనల్ని చూస్తూ గమనిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్క విషయం మాత్రం చెప్పాడు దేవుడు, జాగ్రత్త అన్నాడు వాడి విషయంలో. కానీ భయపడకు, ఎందుకంటే నీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు. హల్లెలూయా. ప్రభువా, నా అతిశయము నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా, నా ఆరాధన నీకేనయ్యా. చీకటిలో ఉన్న నన్ను ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నన్ను పిలుచుకున్నావే. నిన్ను గురించి పాడకుండా ఉండగలనా? నిన్ను గురించి మాట్లాడకుండా ఉండగలనా? నీ సన్నిధిని వెతకకుండా ఉండగలనా? నీ సహవాసపు మధురమైన ప్రేమామృత ధారలను రుచి చూడకుండా ఉండగలనా? నీ శ్రేష్టమైన పలకరింపులు, నీ స్పర్శ, నీ స్వరము లేకుండా బ్రతకగలనా? మధురాతి మధురమైన నీ ప్రేమ కొరకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీ సహవాసము కొరకే స్తోత్రాలున్నాయి, నీ పలకరింపుల కొరకే స్తోత్రాలున్నాయి. ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకే వందనాలు, మమ్మల్ని మీతో వచ్చి ఉన్నందుకే వందనాలు. ప్రతి వ్యక్తిని కూడా మీరు ప్రత్యేకమైన విధానములు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. ఒక గొప్ప కార్యమును మా మధ్యలో మీరు నిర్దేశించినందుకే వందనాలు. వ్యక్తిగతంగా దేవా నాతో మాట్లాడండి. నాలో ఏ బలహీనత ఉందో దాన్ని సరి చేసుకోవడానికి నాకు అవకాశం లేదు. దేవా, నా హృదయ గాయమును కట్టండి. నా మానసిక రుగ్మతలు నన్ను శోధిస్తూ, బలహీనపరుస్తూ, నా వెంటబడుతూ, నన్ను విసిగిస్తూ, నన్ను అణగద్రొక్కే ప్రయత్నంలో ఉన్న ఆ ప్రతి విధమైన తలంపులను, ఆ ప్రతి విధమైనటువంటి సాతాను ప్రయత్నములను జయించుటకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని పూట నాకు అనుగ్రహించండి. శోధనలో, కీడులో, అపాయములో, తెగులులో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యసనములో, కోపతాపములో, మనస్పర్ధలలో, ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన సమస్యలు పడి నేను కొట్టుకొని పోకున్నాను. మీ చెయ్యందించండి, మీ సహాయం నాకు దయచేయండి, నా అవసరము తీర్చండి, నా అక్కర తీర్చి. వ్యక్తిగతంగా దయచేసి ప్రభుతో మాట్లాడండి. మీ కొరకు ఎవరో ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రభు మొట్టమొదటిగా మీ ప్రార్థన కోరుతున్నారు. మొట్టమొదటిగా మీరు ప్రార్థించాలని ఆయన కోరుతున్నారు. మీరు గొంతు విప్పాలని, మీ హృదయం విప్పాలని ఆశపడుతున్నారు. మనమేమో వేరొకరి ప్రార్థన మీద ఆధారపడుతున్నాం. దయచేసి హృదయాలు తెరవండి, నోరు విప్పండి, ప్రభువైన యేసు అని పిలవండి. ఆయన మీ వైపు చూస్తారు. నా యొక్క బాధను వినండి నాయనా అని మీ బాధను, మీలో ఉన్న వేదనను, మీలో ఉన్న కష్టమును దయతో మొట్టమొదటిగా దేవుని పాద సంఖ్యలో విన్నవించుకోనండి. దేవుడు వింటూ ఉన్నారు. దేవుడు మీ వైపు మళ్ళీ ఉన్నారు. దేవుడు మీ వైపు చూస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని బలపరుస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని ఆయన ధైర్యపరుస్తున్నారు. ఇదిగో ఆయన మీ భుజమును తట్టుచున్నారు. ఇదిగో ఆయన మీ చెయ్యి పట్టుకొనిచున్నారు. ఇదిగో మీ పక్షమును ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మీ పక్కన ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మీకు ఆయన తోడై ఉన్నారు. ఇదిగో మన మధ్యలో ఆయన నిలబడి ఉన్నారు. ఇదిగో మనందరినీ ఆయన గమనిస్తున్నారు. ఆయన చెవిలోకి మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నారు. ఆశగా మనల్ని హక్కులో చేర్చుకొని, ఎత్తుకొని, హత్తుకొని ముద్దాడటానికి మన మధ్యలో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆనందాన్ని మిమ్మల్ని మీరందరూ అనుభవించాలని ప్రభు పేరుని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం, అపోస్తలుల దర్శనం.